మధ్యాహ్నం నిద్ర తర్వాత టీలోకి స్నాక్స్గా వేడి వేడిగా కరకరలాడుతూ ఉల్లి పకోడీ వేసుకుంటే భలే ఉంటుంది కదండి. నేనైతే ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు ఉల్లి ముక్కలు తీసుకున్నానండి. ఇవి బాగా సన్నగా అయితే తరిగేసానండి. ఉల్లి పకోడీకి ఇలా సన్నగా తరిగితేనే బాగుంటుంది. ఉల్లి ముక్కల్లో ఉన్న నీరంతా ఇలా బయటకు వచ్చేలాగా బాగా ఉల్లి ముక్కలను అయితే కలిపేసుకోవాలండి. నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. నేను ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న కప్పు పచ్చిమిర్చి ముక్కలు వేశాను, అల్లం ముక్కలు వేశాను, ఒక స్పూన్ జీలకర్ర వేశాను, రుచికి సరిపడగా సాల్ట్ వేశానండి. పచ్చిమిర్చి వేసినప్పుడు వీడియో మిస్ అయ్యింది. ఒక గుప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాసెస్ అంతా కూడా బాగా మెత్తగా చేత్తో అయితే ఇలా బాగా కలిపేశానండి. ఉల్లి ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది. నేను అదే కప్పుతో శనగపిండి తీసుకుంటున్నానండి. ఒక కప్పు ఉల్లి ముక్కలు తీసుకున్నాను కదా, ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. 2 స్పూన్లు వరిపిండి వేస్తున్నానండి. వరిపిండి వేయడం వల్ల పకోడీ అయితే కరకరలాడుతుంది. శనగపిండిని ఉల్లి ముక్కల్లో బాగా ఇలా చేత్తో నలుపుతూ కలిపేసి కొద్దిగా నీళ్ళైతే వేస్తున్నానండి. మరి ఎక్కువ నీళ్ళైతే ఏమీ పట్టవండి. ఉల్లి ముక్కల్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి. ఇంకొంచెం పోసాను అంతే. ఈ కంటెంటెన్సీలో శనగపిండి ఉల్లి ముక్కలు కలుపుకుంటే సరిపోతుందండి పకోడీకి. స్టవ్ మీద నేను ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి. పకోడీ వేగడానికి సరిపడంత ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇలా చూసి కొద్ది కొద్దిగా అయితే పకోడీ మిశ్రమాన్ని అయితే ఆయిల్లో వదిలేస్తున్నానండి. ఇలా చక్కగా సన్నగా చిన్న చిన్నగా వేసుకుంటే పకోడీ తొందరగా వేగుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. మరీ శుద్ధల కింద వేసుకోకూడదు. పకోడీ ఈ విధంగా వేస్తే మనం బయట బండి మీద కొనుక్కునే విధంగా అయితే ఉంటుందండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం అల్లం ముక్కలు పచ్చిమిర్చి తురుము వేసాం కదా, చాలా బాగుంటుందండి. మయంగా తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను కలుపుకున్న శనగపిండికి 4 వాయిలు అయితే అయ్యాయండి. మొత్తం అయితే ఏపేసి నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. చాలా బాగుంటాయండి కరకరలాడుతూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.